బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలో కేవీఆర్ గ్రౌండ్ నిర్వహించనున్న ప్రజాకర్షణ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. ఇక భారీ కటౌట్లతో సభా ప్రాంగణం ముస్తాబైంది. ఇక ఈ సభకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే చీఫ్ గెస్ట్ గా రానున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఇతర ముఖ్య నేతలు ఈ సభలో పాల్గొనున్నారు. ఇక ఇవాళ సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభ ప్రారంభం కానుంది. ఈ జనగర్జనలో సభలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ హామీలను ఖర్గే ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ వర్గాలను మోసం చేసిందన్నారు కాంగ్రెస్ నేత సున్నపు వసంతం. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళిత గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఎస్టీ ఎస్సీ డిక్లరేషన్లో తెలియజేస్తామని వెల్లడించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలో కేవీఆర్ గ్రౌండ్ నిర్వహించనున్న ప్రజాకర్షణ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. భారీ కటౌట్లతో సభ ప్రాంగణం ముస్తాబైంది. ఇక ఈ సభకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే చీఫ్ గెస్ట్ గా రానున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఇతర ముఖ్య నేతలు ఈ సభలో పాల్గొనున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభ ప్రారంభం కానుంది. ఈ జనగర్జన సభలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ హామీలను ఖర్గే ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ వర్గాలను మోసం చేసిందన్నారు కాంగ్రెస్ నేత సున్నపు వసంతం. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళిత గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో తెలియజేస్తామని వెల్లడించారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు భారీ బహిరంగ సభ ఏర్పాట్లు దాదాపుగా పూర్తి చేయడం జరిగింది. సుమారుగా 1,00,000కు పైగా జన సమీకరణ చేసినాం. చేవెళ్ల నియోజకవర్గం నుంచి ఒక 50,000 మందిని మేము మొబిలైజ్ చేసినాం. ఇక్కడ చేవెళ్లలో జరుగుతున్నటువంటి భారీ బహిరంగ సభ ఇది చారిత్రాత్మకమైనదిగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే 2003లో ఈ చేవెళ్ల గడ్డ మీద నుంచే ప్రజా ప్రస్థానం పాదయాత్ర ప్రారంభించినటువంటి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర నిర్వహించడం జరిగింది. తదనంతరం జరిగినటువంటి ఎన్నికల్లో 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, అదేవిధంగా ఇప్పుడు ఈ 2023 సంవత్సరంలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతా ఉన్నది. దానికి తొలిమెట్టుగానే ఈ చేవెళ్ల భారీ బహిరంగ సభ అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఎన్నికల శంఖారావం ఇక్కడ నుంచే ప్రారంభం కాబోతా ఉన్నది. అట్టడుగు వర్గాలు, పేద బడుగు వర్గాలు, బలహీన వర్గాలు, మైనారిటీల సంక్షేమం కోసం ఈ పాటుపడే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఎస్సీలను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అత్యాచారాలు, తర్వాత మానభంగాలు చేసిన మహిళలకు రక్షణ కరువైపోయింది ఈ ప్రభుత్వంలో అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా.